సో అనన్య నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి చెప్పండి మీరు. ఓకే. ఫస్ట్ మన హీరో యువచంద్ర కృష్ణ. ఏం గుర్తొస్తుందనా ఇవన్నీ చూడగా? నచ్చేదా? హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. ఏం గుర్తొస్తుంది? సాంప్రదాయ అంటే నేను కాదా అది కదా రివర్స్ చెప్పండి. పాపం చాలా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరు చెప్తారు అని. పాపం ఆయన చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ మన డైరెక్టర్ సాహిత్ గారు. ఏం గుర్తొస్తుంది? మనం అనుకున్నట్టు ఒక పట్టుదల, వెరీ యునో ఒకటి అనుకుంటే అది 100% తను అనుకున్నట్టుగా వచ్చే అంతవరకు దాని మీద కూర్చుంటాడు. ఓకే, అజయ్ గారు. అజయ్ సార్ని చూస్తే టాలెంట్. ఓకే, తనస్వి చూస్తే స్వీట్ అండ్ క్యూటెస్ట్ గర్ల్. బట్ జనరల్ గా బయట చూస్తే, బట్ సినిమా చూసినప్పుడు నేను ఇందాక నుంచి అదే అందాం అనుకున్నా. సినిమా చూసినప్పుడు తను చేసిన కొన్ని సీన్స్ కి నార్మల్ గానే సినిమా చూస్తాం, తను చేయగానే తను రాగానే తన యాక్టింగ్ కి మనకి ఏడుపు వచ్చేస్తుంది. అసలు నాకు అదే గుర్తొస్తుంది, టాలెంట్ అసలు ఇంత చిన్న ఏజ్ లో. ఓకే, మార్కులు కొట్టేసావు, మొత్తం మార్క్స్ కొట్టేసావు. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయి ఎక్స్ట్రాడినరీ అసలు చాలా. నెక్స్ట్ నోయల్ చూస్తే అంటే జనరల్ గా నోయల్ అంటే ఒక వర్డ్ లో ఒక సెంటెన్స్ లో చెప్తాను. ఇప్పటి వరకు నాకు నోయల్ అంటే సింగర్ నోయల్ గానే తెలుసు, యాక్టర్ నోయల్ గా ఈ సినిమా నుంచి తెలిసింది. ఓకే, ఛత్రపతి శేఖర్ గారు. నాకు అంత మీకు పడలేదా? ఓకే, ఫ్యామిలీ కదా, నా ఛత్రపతి మూవీ చూడలేదు కాబట్టి నేను పడి ఉంటాయి అనుకున్నాను. ఓకే, ఛత్రపతి సినిమా గుర్తు. ఓకే, శ్రీకాంత్ అయ్యంగారు. సర్కాజం. అవునా? ఓకే, అది ఆల్మోస్ట్ అందరికి తెలుసు, తెలియదు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను ఆ రోజే తెలుసు, నేను ఈ షూట్ లోనే తెలుసుకున్నాను. అవునా? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఓవరాల్ గా? అన్ని వుడ్స్ లో చెప్పొచ్చు, మీకు చాయిస్ ఇస్తున్నా, మిమ్మల్ని కష్టపెట్టకూడదు. కానీ నాకు అందరూ అన్ని వుడ్స్ లో అంటున్నా. బేసికల్లీ దీని వెనక లాజిక్ ఏంటి అంటే, ఒక మనిషి కంప్లీట్ గా 100% ఎవరికి నచ్చరు, బయట ఇమేజ్ అయినా కూడా కొంతమందిలో కొన్ని క్వాలిటీస్. అంతా కాదు, సూర్య గారు. కోలీవుడ్ కి వెళ్ళారా? ఓకే, సేఫ్. అదే ఇంకొక క్వశ్చన్ ఇలాంటిది. మొత్తం చాయిస్లన్నీ మీ ముందే పెట్టేసి మిమ్మల్ని హీరోని సెలెక్ట్ చేసుకోమంటే ఇమ్మీడియట్ మూవీ ఎవరితో సెలెక్ట్ చేసుకుంటారు? రణబీర్ కపూర్. పెద్ద ప్లానే. మరి ఆప్షన్ ఇచ్చినప్పుడైనా పెద్ద ప్లాన్ కి వెళ్ళాలి కదా. ఓకే, ఇండస్ట్రీలో హీరోస్ లో మన టాలీవుడ్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఎవరు సూపర్ అనిపిస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ కొన్ని సీన్స్ లో కొంతమంది బాగా అనిపిస్తారు. అయితే ఇద్దరు పేర్లు చెప్పండి. ఇద్దరు పేర్ల జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ గారు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ డాన్సింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు, మొన్న మహేష్ బాబు గారు ఆ సాంగ్ అసలు ఏ సాంగ్ అది? ఓకే, సో ఓవరాల్ గా యాక్ట్రెస్ లో స్టైలిష్ గా అనిపించేది, వాళ్ళ స్టైల్ మీకు నచ్చేది? యాక్ట్రెస్ జాన్వీ కపూర్. ఓకే, తను ఒక స్టైల్ ఐకాన్ లాగా మీకు నచ్చుతారు. సినిమా కాదు, ఓన్లీ స్టైలింగ్. ఓకే, మొత్తం ఈ మూవీలో ఇంత మంది ఉన్నారు కదా, మీకు బాగా ఫ్రెండ్ అయింది ఎవరు? బాగా ఫ్రెండ్ అయిందా? మా ప్రొడ్యూసర్ నిశాంక్. అయ్యో, ఆయన ఇక్కడ లేరే ఇంటర్వ్యూలో. ఆయనకు ఒక 2 క్వశ్చన్స్ అడిగేదాన్ని. నన్ను అడిగింది, నేను చెప్తాను, నా ఫ్రెండ్ కదా. ఓకే, సో ఆయనలో మీకు నచ్చే విషయం ఏంటి? నిశాంక్ లోనా ఫుల్ తినలాగానే అనుకుంటా, కాకపోతే ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే. తనకి ఏదైనా కావాలంటే ఇంకా ఎట్లయినా సాధిస్తాడు. అది ఎలాగైనా అవ్వచ్చు, కానీ ఈ రోజు ఈ డేట్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఎలాగైనా వస్తుంది నిశాంక్ దగ్గరికి. ఎట్లా ప్రొడ్యూసర్ కు ఉండవలసిన క్వాలిటీ 100% ఉంది. ఓకే, సో
మీరు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. విన్నర్ ని డిక్లేర్ చేయకూడదని డిసైడ్ చేసుకుని వచ్చా నేను. మనోభావాలు దెబ్బతీయకూడదు. మాత్రం సేఫ్ గేమ్ ఆడుతుంది. నేను సేఫ్. లాస్ట్ లో అడుగుతాను నేను. ఓకే డన్. ఓకే